ఏ విషయంలోనైనా చాలా బాగా చూసుకుంటాడు. ముందున్న మంచి రోజు ఈ రోజు కష్టపడుతున్నాం అంటే తర్వాత దేవుడు ఒక కష్టం వెనక ఒక సుఖాన్ని ఇస్తాడు. దాని వెనక ఏదో మంచి ఉండే ఉంటుంది అంతే తప్ప ఏం లేదు. వచ్చిన కష్టాన్ని చూసి మనం భయపడద్దు, సుఖాన్ని చూసి సంతోషపడద్దు. కష్టం నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా దేవుడు మనకు తోడే ఉంటాడు. నాకని కాదు, మీకైనా సరే కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు కష్టపడితే ప్రతిఫలం ముందు రోజుల్లో చాలా బాగుంటుంది. ఇలా కష్టం వచ్చిందని కుంగిపోవద్దు. రేపు సంతోషంగా ఏదో మన లైఫ్ మంచిగా ఉంటుందని చెప్పేసి దాన్ని చూసి గర్వంగా ఉండకూడదు. ఎప్పుడైనా మనిషి ఒకేలాగా ఉండాలి. అట్లున్న వాళ్ళకే లైఫ్ బాగుంటుంది అంతే తప్ప ఏం లేదండి. ఇది ఒక వీడియో టైప్ కూడా కాదు, ఒక ఎమోషన్తో కూడుకున్న బంధం మాది. వీడియో తీద్దాం కూడా అనుకోలేదు. అనుకోకుండా నేను పడుకున్నా, నేను పనికి వచ్చినా పడుకున్నా. రూతు ఎందుకో ఆమెకి ఏమనిపించిందో ఏమో కింద పడుకుంటే కల్లా చాలా అంటే చాలా బాధ అనిపించినట్టుంది. వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో నుంచి పుట్టుకొచ్చిన ఇది మొత్తం నిజాలే. ఈ మొత్తం నిజాలే మా లైఫ్ లో జరిగాయి. ఇవన్నీ మా లైఫ్ లో జరిగాయి. ఒకనొక టైంలో ఊరకు డబ్బులు లేకుండా కూడా అన్నం నీళ్ళు పోసుకొని అన్నం తిన్న చరిత్ర ఉంది మాకు. అట్లనే అంటారు కదా, ఆడపిల్లలు ఉంటే కొద్దిగా వెళ్ళి రావచ్చు, మంచిగా చూసుకుంటది, మందలు ఇచ్చేది, ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి లాగా మంచిగా అటు ఇటు తిరుగుతా ఉంటది. అదొక కళ. వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటది, ఎక్కువ మందలిస్తా ఉంటారు అని అంటారు. నాకు వాళ్ళు చెప్తుంటేనే నా కళ్ళ నీళ్ళు తిరుగుతాయి అండి. నిజం నా ఎప్పుడు నా మనసులో అదొక బాధలాగే అనిపించింది అండి. చాలా బాధ ఉంటుంది. అసలు దేవుడు అయినా మనకి ముగ్గురు పిల్లలు ఇచ్చిందిలే కానీ అసలు ఆయనతో కూడా ఈ పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశం మీద. చాలా మంది ఉన్నారు. వాళ్ళని బట్టి వాళ్ళ గురించి అనుకుంటే ఇక మనకు మాట కూడా రావు తెలుసా. వాళ్ళైతే నరకం అనిపిస్తారు పిల్లలు లేక. దేవుడు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏం కాదు, డాడీ కష్టం లేదు, మమ్మీ కష్టం లేదు, మంచిగా ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మమ్మీ ఏడుస్తున్నాడా? ఎందుకమ్మా? ఎందుకు బిడ్డ ఎందుకు ఏడుతుందో? ఎందుకమ్మా? ఎందుకు చెప్పు అమ్మా? ఏం లేదు నాన్న, అట్లేం లేదు. డాడీ కొంచెం వాటర్ ఇవ్వదు బిడ్డ, నువ్వు కొంచెం డాడీ నాకు కొంచెం వాటర్ తీసుకురా నాన్న. చిన్న గిద్దలు తలకి జరిగింది. మా ఖుషి అయితే ఎమ సెన్సిటివ్, అసలు మామూలు సెన్సిటివ్ కాదు పిల్లగాడు. చాలా సెన్సిటివ్. తల్లి బాగా సెన్సిటివ్. ఈ రూతు కూడా అంతే. చిన్నదాన్ని పెద్దని కూకుని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏడిస్తే ఆటోమేటిక్ మనకు ఏడుపు వచ్చింది. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్న ఫస్ట్ పిల్లగాడు ప్రశాంత్. మా డాడీ పేరు కుటుంబరావు. మా డాడీ చనిపోయినాక 1 yearకి తను క్యారీ జత. నేను పెళ్లి కాక ముందు 4,000 3,000 రూపాయల జత బట్టలు కూడా కొనుక్కున్నాను నేను. ఒక్క జతే. ఇప్పుడు ఒక జత వచ్చేసి 1,000 రూపాయల కాస్ట్లో తీసుకోవాల్సి వస్తుంది. 1,000 రూపాయల కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అదే అనిపించేటట్టు ఉంది నాకు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు అయ్యారు. కొనుక్కోలేక కాదు, ముగ్గురు పిల్లలు, తను, మా మమ్మీ, వీళ్ళందరికీ కూడా తీసుకుంటున్నాను. వీళ్ళతో పాటు నేను కూడా అంత హెవీగా తీసుకోవటం ఎందుకు, అదేదో కొంచెం తక్కువ తీసుకుంటే ఆ ఉన్న అమౌంట్లే పిల్లలు కూడా ఇంకా కొంచెం హై క్వాలిటీ బట్టలు వస్తాయి, పిల్లలు మంచిగా ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళ బట్టలు తీసుకోవడం తప్ప ఏం లేదు. అందులో ఏమైతే ఏం లేదు అంతే తప్ప కృష్ణ పిల్లైన అయితే ఏం కాదు. పిల్లలకి పెట్టే విషయంలో ఏ తల్లిదండ్రులు వెనకాడరు. ఆల్మోస్ట్ నేను కూడా వెనకాడను. పిల్లల తర్వాత ఏదైనా అనిపించింది అనమాట, అంతేం లేదు. ఇక మా రూతుకు కూడా తీసుకోవాలి తప్ప, ఎందుకంటే ఆడపిల్లలు లేరు. అసలు ఆ టైంలో చాలా బాధపడ్డా అండి. నాకు ఆడపిల్ల కావాలని నేను అనుకున్నా గానీ అది దేవుడి చిత్తమే కదండి. అందుకే దేవుడు ఏ నిర్ణయం ఉందో తెలియదు కానీ మగపిల్లగాలని ఇచ్చిండు నాకైతే. కానీ పండగలప్పుడు ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. ఆడపిల్ల ఉంటే వాళ్ళు పట్టీలు పెట్టుకొని తిరుగుతుంటే లక్ష్మీదేవి వచ్చినట్లు అనిపించింది. అట్లా అంటారు ఆ టైంలో నాకు. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. ఈరోజు బ్లాగ్ ఏంటో చూపిస్తానండి మీకు. మా ఆయన ఏం చేస్తుండో బావా. వామ్మో చూడండి, మా ఆయన కింద పండుకుండు. వాళ్ళ కొడుకు అయితే మంచిగా బంతేసి పండుకోబెట్టిండు.
ఇలా చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. మా అబ్బాయికి ఈరోజు ఆ యాన్యువల్ డే అయిపోయిందని హాలిడే ఇచ్చారు పండుకున్నందుకే. వాళ్ళ నాన్నైతే పనికి వెళ్ళి వచ్చాడండి. ఇప్పుడే పనికి వెళ్ళి వచ్చి కింద పండుకుండు. చెమట్ల గారితోనే ఏంది ఫ్యాన్ కూడా వేసుకోకుండా అట్లనే పండుకుండు. బావా బావా లేగు, కింద పండుకున్నవేంది? మంచిగా మంచం మీద పండుకునే కాడికి పిల్లగాడికి ఏం పక్కేసిను, నువ్వేం కింద పండుకున్నావు. అసలు ఇదేనండి తడుకుల బంధం. ఏంటంటే అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా పండుకోవటం వల్ల చాలా బాధ అనిపిస్తుందండి. ఎప్పుడైనా కానీ ఆలోచిస్తాడండి, పిల్లలకు ఉంటే బాగు, నేను ఎందుకు కొనుక్కోవాలి అనుకుంటాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా చాయ్ తాగమంటే 10 రూపీస్ అయింది. ఆ 10 రూపీస్కి కూడా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ వస్తాయి అని ఆలోచిస్తాడండి. అసలు నాకు అలా బాధ అనిపించిద్ది అండి చూస్తే. చాలా అంటే చాలా బాధ అనిపించిద్ది. ఎప్పుడైనా చూడాలి, పిల్లలను కూడా చూసుకోవాలి, కానీ చూద్దాం ఏందో లెగట్లేదు. ఎంత లేపినా కింద వండుకొని అట్లానే ఉండు. బావలే బావా బావా లెగు బావా లే, ఎంతసేపు లే, కింద పండుకున్నవేంది? పిల్లగాడికి వేసినప్పుడు నువ్వు కూడా ఇటు వేసుకోవచ్చుగా నాన్న కొద్దిగా అంత. అవునా, అంటే అది బొంత కొద్దిగా చిన్నగా ఉంటుందండి. ఇక అది పిల్లగాడికి సరిపోయిద్దిలే అని కిందనే నీళ్ళ మీద కటికి నీళ్ళ మీద ఎట్లా పండుకుండు. కనీసం ఒక టవల్ అన్నీ వేసుకోకుండా పండుకుండండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు పని పోయి వస్తే కింద పండుకునే బదులు పిల్లగాడి పక్కన కొద్దిగా పండుకోవచ్చుగా. కానీ ఎందుకో పొల్లగా అనిపించింది. మనతో పండుకుని పిల్లగాడు పండుకున్న ఫేస్ పిల్లగాడు పండుకున్న పిల్లగాడు ఎందుకు లేపాలి అని చెప్పేసి కింద పడుకున్నా. ఏమని కింద పడుకుంటే కింద పండుకుంటే ఏమైంది కాదు నాన్న, అది ఎందుకు అట్లా పండుకోవటం ఎందుకు? కింద ఒళ్ళు నొప్పులు చేసిద్ది. ఒళ్ళు నొప్పి లేదు, ఏ నొప్పి లేదు. ఒళ్ళు నొప్పి ఒళ్ళు నొప్పులు చేయదా? నొప్పి ఏం చేసింది? పొద్దాలు కష్టపడి పని చేసి వచ్చిన వాటి కొద్దిగా పక్కన వరంగంలో నిద్ర వచ్చింది. పిల్లగా ఎందుకు లేపాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మా ఆయనకి పిల్లల ఇళ్ళంటే చాలా ఇష్టం అండి. వీళ్ళు కొంచెం బాధపడ్డా తట్టుకోలేడు. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే అండి, ఆ పిల్లలు ఆడుకుంటా అది మా రాఖీ ఏం చేసిండు, కుశాంతిని కింద పడేస్తే దెబ్బ తగిలిందండి. ఆ రోజు అసలు చాలా బాధపడ్డాడండి. నేనైతే బాధపడ్డలే కానీ బయటికి చెప్పలే, ఎందుకంటే పిల్లలు బాధపడతారని. కానీ మా ఆయన తట్టుకోలేక కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి అండి. ఆ టైంలో మస్తు బాధ అనిపించింది నాకైతే. అసలు చాలా బాధపడతాడు, పిల్లలకి ఏదైనా అయినప్పుడు బాధపడతాడు. నేను చూడలేదు, నేనేదో మామూలుగా వీడియో తీద్దామని నేను ఇటు వచ్చేసరికి మీరు ఇట్లా పండుకొని ఉన్నారు. నైట్ పూట కూడా అండి వీళ్ళు పండుకున్నారంటే మా ఆయన, నేను లేస్తానో లేకనో తెలియదు కదండి, నేను తక్కువ లేస్తా, మా ఆయన అయితే ఎక్కువ శాతం లేస్తాడండి. లేచి పిల్లలు ఎటు పండుకున్నారో కింద పడతారో ఏందో అని ఊక చెక్ చేసుకుంటా ఉంటాడు. లేచి చెక్ చేస్తాడు, వాళ్ళకి దోమలు గుట్టకోకుండా చెద్దర కప్పుతాడు, చాలా చేస్తాడండి. నాకైతే అలా చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఇల్లు చిన్నగా ఉన్నప్పుడైతే అండి ఇంకా నాకు చాలా హెల్ప్ చేసేదండి. ఏంటంటే పిల్లలు తను కూడా పండుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని పొద్దున్న దాకా పనికి వెళ్ళొచ్చు కూడా పిల్లల్ని చూసుకునేదండి. వాళ్ళు నైట్ పూట ఎంత ఇసిగిచ్చినా గాని నాకు చెప్పుకోకుండా తనే చూసుకునేది. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఏమన్నా ఇబ్బంది అనిపించినా ఎమ్మటే లేచి చూస్తాడండి. ఆ విషయంలో అయితే మా ఆయన చాలా మంచోడు అండి, చాలా అంటే చాలా మంచోడు. పిల్లలు మనం అంటే ఎప్పుడైనా పడుకుంటారు, కానీ చిన్నపిల్లలు ఎట్లా పడుకుంటారు? పడుకోలేదు కదా, అన్ని కంఫర్ట్ ఉంటేనే పడుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏడుస్తారు.
నిజమే, వాళ్ళు నేను నిజమే అని చేస్తారు కూడా చేసింది అట్లా ఏం లేదు కానీ అవే మౌకలు కదా కొంచెం తండ్రికి బాగా అటాచ్ అవుతారు. ఆడపిల్లలు అయితే తల్లికి అసలు మస్తు ఉంటారు కానీ ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తేనే రోజు వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చిన్న వయసు కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఒకప్పుడు నాకు మ్యారేజ్ కాకముందు నా లైఫ్ స్టైల్ బిందాస్ ఉండేది. మామూలుగా అంటే మామూలు లైఫ్ కాదు, కావాల్సింది అది బైక్ అయినా కానీ ఒంటి మీద బట్టలు అయినా కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా బాగుంది కాదంటలేదు కానీ, కాకపోతే ఏంటంటే పెళ్ళైనాక కొన్ని అనుకోకుండా జరిగిపోతుంది. అసలు అది ఎట్లా అంటే త్యాగమా లేకపోతే అది ఇంకోటనే కాదు కానీ ఇక పిల్లల మీద ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అట్లా ఉంటది. ఇది కొనుక్కోవాలన్నా ఒకటి అటాచ్మెంట్ అలాంటిది ఆలోచిస్తా ఉంటారు. కనీసం నిజం చెప్పాలంటే మా ఆయన అక్కడ బయట అయితే ఏ ఫుడ్ ఏదైనా తిండండి. ఎందుకంటే పిల్లలకి దేనికైనా పనికి వస్తాయిగా, వాళ్ళకి ఏమైనా కొనియొచ్చు కదా, స్నాక్స్ కొనియొచ్చు కదా, లేకపోతే బుక్స్ పనికి వస్తాయి కదా, ఫీజు కట్టుకోవడానికి పనికి వస్తాయి కదా అని ఆలోచిస్తాడండి. నేను యాక్చువల్గా అయితే బయట తాగే అలవాటు తినే అలవాటు తక్కువ. అసలు తిన్నాం, సాధారణంగా అయితే తిన్నాం. కాకపోతే ఒక్కొక్కసారి అంటే పిసినారు అనేది కాదులే కానీ ఇంట్లో ఉంటుంది కదా, అంతే ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే తినడం తాగడం జరిగింది. అంతే తప్ప బయట తినడం తాగడం కాదు. ఎప్పుడో ఒక సందర్భాన్ని బట్టి తినడం తాగడం జరిగింది. ఇంట్లో తను లేనప్పుడు తప్పదు తినాల్సి వచ్చింది. శాతం ఇంట్లోనే తింటాడు, తక్కువ బయట తింటాడు. తను లేకపోతే ఒకసారి బయట తింటా. ఒకవేళ మా మమ్మీకి ఎట్లా బయట వెళ్తే నేను ఇంట్లో కూడా లేదనుకున్నప్పుడు 100% బయట తింటాకే మనం హోప్ చూపిస్తాం. ఇక అట్లా తప్పదు. మా అక్క వాళ్ళు కూడా పక్కన ఉన్నారులే కానీ ఎప్పుడైనా కొంచెం బయట అంటే కొద్దిగా కష్టమే తింటాం, తప్పదు. ఇక ఇది కాకపోతే ఏంటంటే ఇక పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఆటోమేటిక్గా తెలియకుండా మన లైఫ్ స్టైల్ మనకి తెలియకుండా మనం మారిపోతాం. అది ఎట్లా మారిపోతాం అనేది కూడా మనకు తెలియదు, మన చేతిలో కూడా ఏముండదు. అనుకోకుండా మారిపోతాం. ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాకముందంటే మంచి డ్రెస్సింగ్ సెన్స్, పెళ్లి కాకముందు ఒక బాధ్యత లేని వ్యక్తిగా ఉంటాం. పెళ్ళైన తర్వాత కొంతకాలం బాగున్నది. పిల్లలు పుట్టినాక అది ఒక టైప్ ఆఫ్ ఆలోచన మైండ్ లో క్రియేట్ అవుతుంటుంది. అది పిల్లగాళ్ళ మంచి బట్టలు కొనాలి, అబ్బో నా కొడుకు ఒక షూ ఉంటే బాగుంటది, ఆ పిల్లడికి స్పెక్స్, పిల్లగాడికి బట్టలు మంచి బట్టలు ఉంటే బాగుంటుందని ఇక అప్పుడు ఆలోచన అనేది అంతా ఒక టైప్ ఆఫ్ గా తండ్రి ఆలోచించే విధానంలోకి పోద్ది. ఇక అది మన అనుకోకుండా రూట్ అనేది సపరేట్ చేంజ్ అవుతుంటుంది. మన లైఫ్ స్టైల్ అనేది అప్పటి నుంచి చేంజ్ అవుతుంది. పిల్లలు ఎప్పుడైతే వన్స్ పిల్లలు పుట్టారంటే ఆటోమేటిక్ మనకు తెలియకుండా మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతా ఉంటది. 100% చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒక తండ్రిగా అట్లా చేంజ్ అవ్వాలి, అవి తీరిది. అది నా లైఫ్ లో చేంజ్ అయింది. ఎందుకంటే ఈ పెద్ద పిల్లగాడు పుట్టినప్పుడు అయితే పెద్ద పిల్లగాడు పుట్టే ముందు నేను పెళ్లి కాకముందు 4-5 రకాల వెహికల్స్ మార్చాను. నేను ఫస్ట్ పల్సర్ కొన్నా, దాని తర్వాత శుద్ధికి RX 100 ఏదో కొన్నా, దానికి రీమోడలింగ్ చేయించిన. రీమోడలింగ్ చేయడం 15,000-20,000 ఖర్చు అయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం ఖర్చు అయింది. అట్లా అన్ని బాగా పెట్టి చేసుకొని మంచి బట్టలు, కోరుకున్న బట్టలు ఒక్కొక్క. మా నాన్న నాకు ఒక మాట చెప్పిండు, మగోడు ఎప్పుడైనా సరే ఒంటి మీద చక్కగా చినిగిన బట్టలు వేసుకున్నాడు మగోడు తిరుగుతులే కానీ ఆడవాళ్ళు అలా కాదు కదండి. ఆడవాళ్ళకి అన్ని చక్కగా ఉంటేనే బాగుంటుంది. వాళ్ళకి ఒంటి మీద చినిగిన బట్టలు కానీ ఏదైనా తక్కువైనా కానీ ఎక్కువైనా కానీ తక్కువ అయితే వాళ్ళని బయటకు పోలేరు. చినిగిన బట్టలు వేసుకుని బయట ఉండలేరు కదా, తిరగలేరు. అదే మగోడికి ఒంటి మీద షర్ట్ చినిగిన ఏం లేదు, ఒంటి మీద బట్టలు లేకుండా ఏం లేదు, లోపల బన్నీ ఒకటి ఉంటే చాలు మగోడు తిరగవచ్చు. అసలు బన్నీ లేకుండా కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లానే నేను వాళ్ళని కించపరవట్లేలే కానీ అంటే మగోడు అట్లా ఉండటానికి ఆస్కారం ఉంది. కానీ లేడీస్ అయితే అలా కాదు, వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, పకడ్బందీగా ఉండాలి. అట్లయితేనే బాగుంటది. మా రాకి కుశాంతి లేచింది చూడండి, బ్లాగ్ చేస్తుంటే చూసుకుంటున్నామండి. కాకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మమ్మల్ని చూస్తారో లేదో ఇక దేవుడు ఏంటన్నా ఖుషి చేస్తాడంట. ఏం కాదు బిడ్డ, వాళ్ళు మంచిగా ఉంటే చాలు, మనకి ఏం లేదు.
పిల్లలు పంచుకుంటే తల్లిదండ్రులకు అంతకంటే కావాల్సిన కూడా ఏమైతే ఏముండదు నాకు తెలిసి అయితే. దాని గురించి పెద్దగా ఆశపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు సెటిల్ అయిపోవాలి, వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటే తల్లిదండ్రుల కంటే అంతకంటే గొప్పది కూడా ఏమి ఉండదు. ఇక అదే నేను కోరుకునేది కూడా మా మా పిల్లలు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను అనుకున్న ఆడపిల్ల పుట్టాలి అనుకున్నా. ఎందుకంటే ఇద్దరు మగ పిల్లగాళ్ళే అయ్యారు. ఒక ఆడపిల్ల పుట్టితే బాగు, మాకు కూడా మంచిగా ఉంటది ఇంట్లోని పిల్లలు. ఇలా కూడా మా చెల్లి వచ్చింది అని అనుకుంటారు, అట్లా ఉంటే బాగు అని మేము 3వ కానుక కూడా తీసుకున్నామండి. కానీ మా బ్యాడ్ లక్ ప్రకారం మగ అసలు పిల్లగాడు దేవుడు ఎవరికి ఏది ఇయ్యాలో అట్టే ఇస్తాడు. మనం ఎక్కువ దాని గురించి ఆశపడకూడదు. అది మనం ఇచ్చే వరకే, మన దేవుడు ఇచ్చింది మనం తీసుకోవాలంటే. నేను డెలివరీ అయ్యేదాకా కూడా చాలా ఆశపడ్డాండి ఆడపిల్ల పుట్టిద్దని. నాకు తెలియకోకుండా మా రాఖీకి అయితే ఆడపిల్ల బట్టలు వేసాను, ఎందుకంటే ఆడపిల్ల పుట్టిద్దని ఆశతోనే వేసాను నేను. అయితే నాకు అట్లా పుట్టలేదు. నేను చాలా బాధపడ్డానండి. డెలివరీ అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు మగ పిల్లగాడు పుట్టిండు అని చెప్పడంలోనే చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు కూడా బాధ అనిపించండి. అట్లేం కాదులే కానీ ఎక్కడ అమ్మాయి బాధ ఏం కాదులే కానీ చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆడపిల్ల ఉంటే వీళ్ళు చూసినా చూడకపోయినా ఆడపిల్ల కొంచెం అన్న ప్రేమ ఉంటది. ఆడపిల్లలకి ఎక్కడైనా ప్రేమ ఉంటదండి, తల్లిదండ్రుల మీద చూసుకుంటారనే ఆశ. కానీ అది కుదరలా. దేవుడి చిత్తం అయితే వీళ్ళు కూడా మంచిగా చూసుకోవచ్చు అనే నేను అనుకుంటారు అని అనుకుంటున్నాను. కాదు ఋతు, పిల్లగాడు మన పిల్లగాడు అయితే కోళ్ళలో కూడా మన పిల్ల అయితే కాదుగా. వాస్తవం చెప్పి గుర్తుపెట్టుకో. ఒకవేళ మంచి పిల్ల అయ్యి ఉండి వస్తే ఓకే, ఆ పిల్ల మంచిగా చూసుకుంటే ఓకే. కానీ ఇప్పుడు ఆయనకు ఒక 7 years అంటే దగ్గర ఆయనకు ఒక 10 సంవత్సరాలు రావాలా. అదేనా ఇంకో అంటే 19 సంవత్సరాలు 19-18 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లలకి ఇప్పుడు ఉంటుంది. చాలా టైం ఉంది చూసుకుంటే. బాగమ్మా ఖుషి తను 1 year క్యారీ అయింది. అప్పటి నుంచి తప్పి కోరుకుంది అయితే మేము బాబాయ్ కావాలి, మా డాడీ కావాలి, నాకు మా డాడీ కావాలి. భలే ఇష్టపడ్డా. సంతోషం అడిగినట్టు దేవుడు మగ పిల్లగాని ఇచ్చిండు. హ్యాపీ లైఫ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు హ్యాపీయే, తర్వాత కూడా రాఖీ అయినా ఓకే. రాఖీ కంటే ముందు ఈయనకంటే తర్వాత పాప అనుకున్నాం, పాప కాలేదు. తర్వాత మళ్ళీ రాఖీ అయిండు. మళ్ళీ 3వ కానుపు కూడా పాప కావాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటే చాలా ఇష్టం నాకు, చాలా ఇష్టం. ఎందుకంటే మా నాయనమ్మని నేను చూసిన, మా నాయనమ్మ కూడా అందరూ మగపిల్లగాళ్ళే. మా నాన్న వాళ్ళ అమ్మకే మా నాన్న వాళ్ళు 5 మగపిల్లగాళ్ళు. మా నాన్న అన్నదమ్ములు 5. మా నాయనమ్మ కూడా ఆడపిల్లలు లేరు. మా నాయనమ్మని నేను చూసిన, మా నాయనమ్మ ఎంత కష్టపడదు ఏందనేది మా నాయనమ్మని నేను చూసిన. ఆడపిల్ల లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. మా నాయనమ్మని నేను కళ్ళారు చూసిన తర్వాత దేవుడా నాకు కూడా ఒక ఆడపిల్ల కావాలా, 2 మగపిల్లలు లేరు, బాగలేదు, ఒక ఆడపిల్ల కావాలని చెప్పేసి చాలా అనుకున్నాం. చాలా దేవుడికి ప్రేయర్ చేసినాం, చాలా మొక్కున్నాం. సరే ఎందుకు ఇచ్చిండు మగపిల్లగాలని దేవుడికి తెలిసింది. అది మనం అనుకోకూడదు ఎక్కువ దాని గురించి అనుకుంటే మా ఖుషి అని తీరుస్తుండ్రు. ఏం కాదు, ఆడపిల్ల ఉంటే ఉన్న వాళ్ళ ఇల్లు హ్యాపీ. ఆడపిల్ల అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్టే, ఆల్మోస్ట్ లక్ష్మీదేవి ఉన్నట్టే. మగపిల్లగాలు ఉన్నోళ్ళు కూడా అదృష్టవంతులు, అతనేం కాదు. కానీ ఆడపిల్ల అనేది కొంచెం సెంటిమెంట్ తో కూడుకున్న విషయం కాబట్టి ఏం లేదు, అంత మించి ఏం లేదు. ఎవరిని అడ్జస్ట్ ఉంటే క్షమించండి, అట్లేం లేదు. కాకపోతే మా మనోభావాన్ని మీతో పంచుకోవాలి, అట్లా కొంచెం బాధాకరంగా అనిపించింది మాకు. అంతకుమించి అయితే ఏం లేదండి. మా ఖుషి అయినా, మా రాఖీ అయినా, మా పండు తల్లి అయినా వాళ్ళే నాకు ఆడపిల్ల, వాళ్ళే మాకు మగపిల్లలు. నాకు మా అమ్మ ఉంది, మా డాడీ లేదు, చనిపోయాను. ఇక పని అంతా మా మమ్మీ, రూతులే, పిల్లలే. ఈ ప్రపంచం ఇదే నా లైఫ్. వాళ్ళ కోసం కష్టపడుతున్నా, వాళ్ళ కోసం ఏదైనా. ఎందుకో అసలు టక్కన పని పోయి రంగంలో నిద్ర పట్టేసింది. అది నిద్రపోతే పని ఎక్కువ చేస్తే అలసిపోతే నిద్ర, అది కింద పడుకున్నావా, పైన పడుకున్నావా, లేకపోతే పట్టుపరులను పడుకున్నానే కాదు, మనం ఎట్లా పడుకున్నానే కాదు, మనం పడుకున్నాం కింద పైన పడుకున్నది కాదు. నిద్ర వస్తే అది ఎక్కడైనా
రాళ్ళ మీద పడుకుని నిద్ర వస్తుంది అలసిపోతే. కానీ ఎన్ని బాధలు ఉన్నా గానండి మా ఆయనకి నిజంగా అప్పులు ఉన్నాయండి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ మా దగ్గరకు వచ్చేసరికి నవ్వుతూ మాట్లాడతాడండి. అవన్నీ మనసులోనే ఉంచుకుంటాడు. నైట్ కూడా నిద్రపోకుండా ఆలోచిస్తాడు. ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది అండి. ఎంతంటే అంత బాధ అనిపించింది, చెప్పలేను కూడా. నేను కూడా చెప్పి ఇంకా బాధ పెట్టినట్టు అయిద్దని నేను మనసులో ఉంచగలిగినంత గానీ బయటికి అయితే చెప్పనండి. మా కోసం చాలా కష్టపడతాడండి, చాలా అంటే చాలా కష్టపడతాడు, నిజంగా కష్టపడతాడండి మా కోసం. నన్ను కూడా పెళ్ళైన కాలంలో ఒక్కసారి కూడా ఎప్పుడూ బాధ పెట్టలేదు. చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏం లేదు అప్పుడు దేవుడు ఉంటాడు దాంట్లో. ఇప్పుడు మేము మంచిగానే ఉంటున్నామండి. కష్టపడి అయితే పని చేస్తానండి, కష్టపడి పని చేస్తున్నా, కష్టపడి పని చేస్తున్నా. రోజు కష్టపడి పని చేస్తే రోజుకి 900 వస్తాయి నాకు కూలి. 900-850 రూపాయలు కూలి ఇది. దాంతో బిందాసుగా బతుకుతున్నాం. ఇంతవరకు అయితే ఏం కష్టం. పిల్లల్ని చదివిస్తున్నా. తన ఇంట్లో చిన్న పిల్లలు పండుని మీరు చూశారు. తన పిల్లల కోసం పొద్దున్నే తనకు కూడా చాలా లేట్ అయిపోద్ది. పిల్లలకు 6 గంటలు లేసిద్ది పాపం పని చేయడానికి. 6 గంటలు లేసిద్ది. నేనన్నా ఒక్కోసారి 7:30-8 లేస్తాలే కానీ తను 6 గంటలకే లేసిద్ది. 5:30-6 గంటలు లేచి బయట ఊడ్చుకొని పని చేసుకొని పిల్లలకి కూర వండి అన్నం వండి పిల్లల్ని లేపించి స్నానం చేయించి వాళ్ళని బట్టలు ఉతికి వాళ్ళని రెడీ చేయించాలకల్లా తనకి ఒక యుగం గడిచినట్టు ఉంటుంది. మధ్యాహ్నం 12-1 అయితే తన భోజనం చేసేవారికి నేను లేచేటాకే తను మొత్తం రెడీ చేసేది. వెళ్ళేసి మీరు చూస్తూ ఉంటారు పిల్లల్ని స్కూల్ కాడ దూరేసి వచ్చేస్తే వస్తా. నేను వెంటనే పని కాడికి వెళ్ళిపోతా. ఒక రోజు మధ్యాహ్నం కుదిరితే పని కాడి నుంచి వచ్చేసి భోజనం దగ్గర పట్ల పని అయితే వచ్చేసి అన్నమని ఎట్లా వీడియో తీస్తూ ఉంటాం. వెంటనే మళ్ళీ పనికి వెళ్ళిపోతా. పనికి వెళ్ళేసి వీడియో అప్లోడ్ చేసుకుని పని వీడియో అప్లోడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం పనిచేసే కాడ కూడా టైం కుదరదు. చేసేది పెయింటింగ్ వర్క్ కాబట్టి అంత కంఫర్ట్ అయితే ఏముండదు. బాగుంటుంది లైఫ్ అయితే. ఇంతవరకు అయితే బాగుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాం. మేము ఏం లేదు, ఒక లైక్ చేయండి. ఏం లేదు, మీరు లైక్ చేస్తే మా వీడియో కొంచెం బూస్టింగ్ వస్తుంది. ఇంకా కొంచెం త్వరగా కొంతమంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి, దయచేసి తప్పు లేదనుకోవద్దు. ఇది మా ఎమోషన్ బాధే తప్ప మిమ్మల్ని ఎవరిని కావాలని అయితే చేయలేదండి. అనుకోకుండా మాకు మనసులో ఎమోషన్ బయటకు వచ్చేసి మీతో షేర్. మగ పిల్లలైనా పిల్లలే, ఆడపిల్లైనా పిల్లలే, అందరు పిల్లలే. కాబట్టి కొంచెం ఏదో ఆడపిల్ల అయితే కొంచెం బాగుంటుంది. పండగకైనా రావటానికి పోవటానికైనా బాగుంటుంది కదా. చూడడానికి కాదులే గానీ మనసులో అట్లా అనిపించింది. అంటే పెద్దవాళ్ళు ఆడపిల్లలు అంటే ఎట్లా తీసింది, ఎట్లా ఉంటారు అని అంటారు కదా. ఆ టైంలో బాధ అనిపించింది, అంతే కదండి. కానీ వీళ్ళు కూడా చూసుకుంటారు. వీళ్ళు ఆడపిల్లని వీళ్ళని చూసుకోరని వీళ్ళు చూడకపోతే పెద్ద పంచాయతీ పెట్టారని చూస్తారు. వాళ్ళ మీద పంచాయతీ పెట్టుకునే స్టేజ్ దాకా రాము. అందాక కూడా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల కోసం పిల్లలు చేసినా చూడపోయినా. మా డాడీ వాచ్మెన్ జీవితం చేసిండు. మా డాడీ వాచ్మెన్ అపార్ట్మెంట్కి. నా పిల్లలు చూస్తే హ్యాపీ. వాళ్ళ దగ్గర వాళ్ళు చూడకపోతే వాచ్మెన్కి వెళ్తారు. ఏముందో పెద్ద పరాకు పడేది అయితే ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతే. కానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తే వెళ్ళిపోద్దు. నేను ఎట్లయినా వాచ్మెన్ చేసుకుంటే మా డాడీ లాగా గడిపేస్తా. అదైతే లైఫ్ ఎండింగ్ స్టేజ్ ఏంటంటే వాచ్మెన్, అపార్ట్మెంట్ వాచ్మెన్. అంతే. పిల్లలు చూస్తే వాళ్ళతో ఉంటాం, వాళ్ళు చూడకపోతే అపార్ట్మెంట్ వాచ్మెన్ అవుతాం. వాచ్మెన్ జీవితం వచ్చింది, అంతే. ఏం లేదు. మా మామయ్య గారు వాచ్మెన్. మా డాడీ వాచ్మెన్ చేసింది అపార్ట్మెంట్. నేనంటే చాలా ఇష్టం. చాలా 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 ఇష్టం అవుతుంది మా డాడీకి. ఓకే అండి, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా అందరికి షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇది ఫ్యామిలీ బ్లాగ్సే. మా దాంట్లో ఎలాంటి వల్గర్ వీడియోస్ ఉందో రూతు ఛానల్ నేను దానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ ఉంటాను. మొత్తం తనే వీడియో తీసుకుంటూ ఉంటుంది. ఓకే అండి, ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. ఖుషి బాయ్ చెప్పు. మమ్మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.